అంజలి ఎన్ని రోజులు నువ్వు పనికి పోయినావా? పోయినా సార్. ఎక్కడ చేసిన ఎన్ని రోజులు? సుగగారి మా ఇక్కడ ఖాళీపేటలో. మరి రోజులు పోయిన తర్వాత ఎందుకు నీకు అనుమానం వచ్చింది? అది ఎందుకు పోలేదమ్మా? ఒక సలహా ఇచ్చుకున్నా ఏం చేయాలో ఏ దారిలో పోతే బాగుంటుంది, నాకు ఎట్లా నేను న్యాయం జరుగుతున్న ఉద్దేశంగా నేను చూద్దాం ఆలోచిద్దామని ఒక సలహాగా నేను తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది, నాకు ఎందుకు ఏమంటారు ఇన్స్టాల్మెంట్ నేను కేసు పెట్టిండ్రు, డీటెయిల్ రావాలి, డిఎం గారు చెప్పిన సమాధానం చెప్పలేదు, గుంజన డిఎం గారు సమాధానం చెప్పలేదు నాకు, మరి అడగాలి కదా, మరి దీని వెనకాల ఏం జరుగుతుందని అడిగినాము. తర్వాత పోలీస్ స్టేషన్ పంపారు. పోలీస్ స్టేషన్ ఎప్పుడు అడిగిండ్రు? నువ్వు అన్న తర్వాత నెక్స్ట్ డే సార్ మా ఇద్దరు పిలిచి అడగాలి. మీరు పిలవడం అనేది మా ఇద్దరికి పిలిచి అటు ఇటు పిలిచి మీరు అడిగితే నాకు కొంచెం నిమ్మల పడేదాని కావచ్చు. ఇద్దరికి ఆపోజిట్ లో అడిగారు, ఎంక్వైరీ నన్ను అడిగారు. సార్ కనుక్కునేది పర్సనల్ గా కనుక్కున్నాడు. తర్వాత तुम्हारे एक्सप्रेशन में पूछो, देने का बाद में देने का आंसर देते हैं, जो कुछ भी पूछी मैं पूछने के बाद जवाब देने का, मैं बिल्कुल कोर्ट से भिजा रही, मैं जवाब देने का, मैं लिख के देने की बात बाजू रखो सर, मैं कोर्ट से भिजाना चाह रही, मैं जो भी है वो सब इंस्टामेंट क्यों लगाए वो सब मेरे को बोलना, जवाब बोलना है। मैं करी क्या गलती, हुआ क्या वहाँ पे, कैसा हुआ, गलती तुम्हारी है या मेरी? हाथ में खींचने से वो लोग सीरियस हो गए, डर के क्या बोले, मैं सही बोलती सर, खुदा कसम सही बोलती मैं, वो लोग डर के क्या करे इन समय 4 दिन को 5 दिन को लिख के भिजाए यहाँ पे। ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే మా జాబ్ పే మేము లేదు, డిఎం ఆఫీస్ ఇవ్వడం జరిగింది, మాదేం తప్పు లేదు, 15 తారీఖున ఇవ్వడం జరిగింది అని టీటీఏలు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు అట్లా కరెక్ట్ కాదు కదా, అట్లా ఇవ్వద్దు కదా అంటే నేను అన్నా ఏంటంటే సార్ అడిగినా అన్నీ చెప్తే సీ గారు బాగా ఎస్ఐ గారు బాగానే మాట్లాడిండ్రు, అక్కడ డిఎం గారు బ్లేమ్ చేసిండ్రు. మళ్ళీ అక్కడే సార్ ఎవరికి ఇవ్వాలి నాకు తెలియదు కదా, లింగారెడ్డి గారికి ఫోన్ చేసి డిఎం గారు ఆ డేట్ నాకు తెలియదు, లింగారెడ్డి స్పాట్ అంటారు సార్, తనకి ఫోన్ చేసి ఏమయ్యా అంజలి కేసు ఏమైంది, మరి ఏం రాస్తారు అంటే ఏం రాస్తారు సార్, ఉన్నదే రాస్తాం, జరిగిందే రాస్తాం, సేమ్ రాస్తామంటే ఏముందయ్యా చేయబట్టి గుంజినట్టు ఆమె కేసు పెట్టింది కాబట్టి మీరు సైడ్ తప్పుకోవాలంటే ఇన్సబడి కేసు రాసి పంపని చూసుకుంటా డిఎం గారు అంటారు. సార్ నేను అబద్ధం చెప్పను, నాకు ఒక ప్రూఫ్ కావాలి, నాకు తెలిసిన సార్ కి ఫోన్ చేసిన నాకు తెలుసా సార్, వినండి సార్, నాకు తెలుసా సార్కి ఫోన్ చేసిన ఏం బాగా బోల్ నాకు తెలుసా సార్, మీరు ఈ లింగారెడ్డి సార్కి ఫోన్ చేసిన నాకు తెలుసా, ఒక మాట సార్ ఒక్క మాట అడుగుతున్నా, లింగారెడ్డి సార్కి ఫోన్ చేసిన నాకు ఎట్లా తెలుసా సార్? వినండి కండక్టర్ గారు, వినండి ఇటు ఒకసారి చెప్పండి సార్. పర్వాలేదు, ఇప్పుడు ఏదైతే నీకైతే మెమో ఇచ్చినాం దానికి 7 days లో రాసి ఇవ్వాలి, నీకు పాయింట్ పైన అలాట్ చేసినాం, మీరు పాయింట్ పైన ఇక్కడ ఉంటుంది సార్, పైన తర్వాత పోదు, ఇప్పుడు పోను తర్వాత పోతుంది సార్, కానీ వేరే వాళ్ళని చార్ట్ దగ్గర విధులకు తప్పు కదా సార్, చార్ట్ దగ్గర నీ కేసు ఏముందో ఇంకా నువ్వు జటిలం చేసుకోకు అనవసరంగా, ఇప్పుడు విధులకు ఆటంకం కలిగించదు, వాళ్ళు ఫోన్ చేశారు అట్లా చేయను సార్, నేను అట్లా పిచ్చి పని చేయను సార్, నాకు తెలుసు కదా, ఎందుకంటే మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ నేను కూడా చేసినా కూడా నాకు మర్యాద విలువలు తెలుసు, అలాంటి మీరు మాట్లాడేది ఇప్పుడు మీరు మాట్లాడి డిపార్ట్మెంట్ చికా చేయండి సార్, నాకు ఒక సిస్టమేటిక్, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఉందో జాబ్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ ప్రకారం డిపోలో అందరికీ న్యాయం చేసి చేస్తాం. ఇక్కడ నష్టమైతే ఇక్కడ కూర్చొని నష్టమే ఉన్నది, అక్కడ పోద్ది అసలు రూల్ ప్రకారం కేసే కాదు, నేను అడిగేది ఒకటే సార్, కేసే కావాలంటే మీ లేడీస్ రెస్ట్ రూమ్ లో కూర్చో, అది కూర్చొని నాకు రాస్తారు, మీరు ఫోటో దింపి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు కండక్టర్ చేయలేదంటే నా మీద లోపల ఉండమన్నారు కదా, ఇక్కడ లేకుండా ఫోటో దింపి ఇక్కడ లేదు కండక్టర్ అప్పుడు కూడా కావచ్చు. మార్నింగ్ పని ఉంది అంటేనేమో ఉండు, కాసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చునైనా, తర్వాత మధ్యాహ్నం నుంచి వెళ్తూ, లేకపోతే మార్నింగ్ షిఫ్ట్ అయినా పోయినా మధ్యాహ్నం అయినా ఇంటికి వచ్చేసి నీకు ఏం కావాలో చేసుకో, అక్కడ కాదు చార్ట్ దగ్గర కాదు డిస్కషన్, నువ్వు ఎవరైనా కలగదలుచుకున్నా మాట్లాడకూర్చున్నా కానీ. మరి ఇదే స్పీడ్ మీరు రాసి ఇచ్చినప్పుడు వచ్చేదాకా మీరు స్పందించలేదు సార్, ఇదే స్పీడ్ ఇప్పుడు చెప్తున్నారు కదా, అప్పుడు ఎందుకు అడగలేదు సార్? మరి మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సార్ నాకు కేసు 14వ తారీఖు కేసు జరిగింది, ఇంతవరకు మీరు కలిసి మాట్లాడారా? ఒకటేసారి కలిసి మాట్లాడడం జరిగింది, ఓకే సార్, నేను అడిగేది నా విషయం సార్, मेरे बारे में डीएम सर क्यों नहीं बात करे, क्यों नहीं पूछे, आज क्यों पूछ रहे बुला के मेरे को? तुम समझे कोशिश मत करो,
नहीं, कोशिश नहीं, मैं ये बात बोल रहा हूँ। आप क्यों गए सर स्टेशन को फिर Explanation రాసుకొని రాను. సాటర్డే आप भी गए ना स्टेशन को నేను పోయినా 3 నెలలు అయితే సార్ రిటైర్మెంట్ అవుతారట పిల్లారాయణ గారు చేస్తే నేను చేసుకోవాలి మా డ్రైవర్కి నేను కాల్ చేయాలి తప్పు చెప్పు అని నేను తప్పు చేయలేదు కాబట్టి సాక్ష్యం చెప్తాను నాకు వదిలేసిన అలాంటిది టీటీఆర్ ఫోన్ చేయడం జరుగుతుంది రవీందర్కు 3 నెలలు అయితే రిటైర్మెంట్ అవుతాడు వచ్చే పైసలు పోతే బెనిఫిట్స్ రవీందర్ చూడు అంటే మరి నాకు 2 పిల్లలు 15 సంవత్సరాల సర్వీస్ నాకున్నది లేని పోస్టులు ఇరికించి కావాలని ఎక్కడ చేపెట్టి కూస్తే స్టేషన్లో పోతానని భయానికి ఇన్సబార్డినేట్ కేసు కింద పెట్టి నన్ను కావాలని చేసిన వాళ్ళు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కావాలి. ఇప్పుడు నీకు మెమో ఇచ్చినాం దాంట్లో నువ్వు జరిగిన ఓకే సార్. విషయాలు రాసివు నువ్వైనా రాసివు నీకు ఎవరి ద్వారా అయినా కానీ క్లియర్ కట్ మీరు మా చేతిలో లేదన్నారు కదా సార్ రాసిస్తే మా చేతిలో లేదన్నారు కదా ఇప్పుడు ఆ యొక్క మీరు ఏమన్నారు ఆ రోజు నా చేతిలో నా పరిధిలో లేదు ఆర్ఎం గారు పరిధిలో ఉన్నారంటే నాకు అప్పటికి అర్థమైంది మీరేంటి అనేది అక్కడ అర్థమైపోయింది నాది ఇన్సబార్డినేట్ అంటే ఇప్పుడు సార్ ఒక రాసి ఇన్సబార్డినేట్ నా చేతిలో ఏం లేదు ఎవరితో చెప్పారు నా చేతిలో పని లేదు ఫోటో చూడకుండా ఆమె టికెట్కు ఎట్లా కొడుతుంది అంటే ఫోటో లేకుండా అంటే ఆధార్ కార్డు ఒక్క నిమిషం సార్ నేను ఇప్పుడు నిరూపిస్తా సార్ ఆవిడ వాయిస్ ఉన్నది ప్రతిదీ ప్రూఫ్ పెట్టుకున్నా సార్ రాసిచ్చిన నీకు ఏదైతే మెమో ఇచ్చారో దానికి ఎక్స్ప్లెనేషన్ రాసి ఇచ్చిన తర్వాత సార్ చూస్తాడు నీకు జడ్జిమెంటే సారు జడ్జిమెంట్ సార్ అని అనుకునే ఓర్కబట్టినా సార్ వేరే వాళ్ళు ఏదో ఆ మాటలని లింగారెడ్డి సార్ ఈ విషయం అయితే నాకు తెలుసా సార్ ఒక్క నిమిషం సార్ ఈ విషయం నాకు తెలుసా సార్ ఈ విషయం నాకు తెలుసా మీరు ఫోన్ చేసినట్టు ఏక్ బాత్ బోలో సార్ నాకు తెలుసా సార్ ఒక కండక్టర్ నేను మీ వాళ్ళు మీకే కావాలని చేస్తాను సార్ నాకే నన్ను చేస్తున్నా నాకు ఇటు చెప్తాను మీకు అక్కడ చెప్తాను కావచ్చు ఇది అవునా కదా డిఎం గారు ఫోన్ చేసినట్టు నాకు తెలుసా సార్ టీటీఐ లింగారెడ్డి గారికి ఫోన్ చేసి ఏమైందంటే కేసు అయింది కదా మీరు జారుకోవాలంటే ఏంది సార్ ఇవన్నీ డిపోలో ఏం జరుగుతుంది కనీస బాధ్యత తీసుకొని అంజలి ఖచ్చితంగా మాట్లాడుతుంది తప్పు చేయదని తెలిసి కూడా మీరు నన్ను కావాలని ఇరికించిన ప్రయత్నం చేస్తుందనేమో నాకు అనిపిస్తుంది నాకు డ్యూటీ కావాలి సార్ ఎక్స్ప్రెషన్ ఓకే సార్ తర్వాత ఇప్పుడు వేరే విషయాలు ఏం మాట్లాడద్దు మీకు మెమో ఇచ్చాను కదా దాంట్లో అన్ని రాసి ఇవ్వండి మరి ఇప్పుడు కేసు అయింది మీడియా వాళ్ళు వస్తున్నారు మీడియా వాళ్ళ ద్వారా ఏంటంటే జరిగింది ఏంటిది ఎందుకు కేసు పెడితే స్పందించలేదు మీరు అందరూ వెళ్ళడం జరిగింది ఎక్కడ ఎవరు జరిగిందని నాకు మొత్తం కావాలి కాపీ టు మీకు కాపీ టు అది తనకు వస్తుంది ఎస్ఐ గారికి ఎందుకు చేయలేదనేది నాకు సమాధానం చెప్పాలి కదా సార్ నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడాను సార్ పోలీస్ స్టేషన్లో మీకు కూడా అడుగుతా సార్ మీరు సమాధానం చెప్పాలి కదా మీరు ఇక్కడ మీది మీకే ఉంటుంది కదా సార్ మీరు మెమో రాసిస్తే దాని ప్రకారం ఆన్సర్ ఇస్తారు మీరు కూల్ మీరు మంచి వాళ్ళని అందరికీ తెలుసు సార్ మీకు వచ్చి మంచి గౌరవం మర్యాద ఇస్తారు కండక్టర్కు ఇబ్బంది పెట్టే ఒక సందేశం ఇచ్చిన తప్ప ఏ రోజు మీ గురించి నేను మాట్లాడలేదు సార్ ఎక్కడ కూడా మీకు చెడు కానీ మీకు నన్ను ఒక్క లేడీస్ మీరు అభాండం వేసినా కానీ వదిలేసిందంటే అక్కడికి నాకు అర్థమయ్యే డిఎం గారు ఏందో గౌరవం ఉండి ఎన్ని రోజులు నాకు ఇప్పుడు మీ మీద గౌరవం తగ్గింది సార్ ఒక డిఎంగా చెప్తున్నా మీరు మంచి మనిషి అని తెలుసు ఒక్క లేడీస్కి గురించి ఇప్పుడు ఏమైనా సార్ నిమిషం పట్టదే నా కొడుకును ఏం మాట్లాడుతానో కేసు పెడతా ప్రూఫ్ పట్టుకు రాపో ఇప్పుడు ప్రూఫ్ పట్టుకొచ్చిన నేను ఇప్పుడు ఏం చేసి చేయండి మరి ఇప్పుడు ప్రూఫ్ పట్టుకొస్తున్నా సార్ 2 విషయాలు మీరు వినండి బట్ ఎక్కువసేపు దాంట్లో వద్దు 2 విషయాలు పోలీస్ స్టేషన్ల కేసు ఎస్ఐ గారితో మాట్లాడి ఏం జరిగిందో కనుక్కుంటాం మీకు మెమో రాసి ఇచ్చింది మీరు మెమో ఒకటి ఇచ్చేయండి దానికి ఇచ్చేస్తా సార్ దేని దానికి సెక్యూరిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఏం చేస్తామో చేస్తాం మధ్యాహ్నం వాళ్ళు వీళ్ళు ఇన్సబార్డినేట్ ఏం రాసింది నాకు కావాలి సార్ ఇన్సబార్డినేట్ ఏం రాసింది నాకు కాపీ కావాలి మెమో రాస్తూ నాకు సంబంధించినటువంటి కాపీలు మీరు సార్ మీరు నాకు ఇస్తే నేను తప్పక రాస్తా ఎంక్వైరీకి వస్తాను అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టాలి చూద్దాం సార్ ఇగో నాకు జాబ్ పోతే మాత్రం అసలు ఊకో నాతో పాటు అందరు తీసుకుపోతా సార్ నేను తప్పు చేయలేదు ఎవరైతే నా దాంట్లో విరికిన ఇబ్బంది పెడుతున్నారో నాతో పాటు అందరు తీసుకుపోతాను ప్రూఫ్తో విత్ ప్రూఫ్తో సహా కావాలి నాకు ఇది ఎంత దూరమైనా పోతా నేను మానవుల కమిషన్ దగ్గర కూడా పోయినా నేను ఉమెన్స్ దగ్గర పోయినా నేను అంతవరకు తెగించిన నేను తప్పు చేయలేదని నాకు తెలుసు నేనేందో కుండభద్రగొట్టి బస్సు పెట్టి మాట్లాడతా డిపో ముందే వాయిస్ ఇస్తాను నేను ప్రతి ఛానల్కి పిలిపిస్తానా ప్రతి ఛానల్ మాట్లాడతా చిన్న విషయం సార్ అది వదిలేసినాక వాళ్ళు తెల్లారొచ్చి డిఎస్ ఇచ్చిండ్రు వదిలేసిన సరే సారీ చెప్పింది సార్ వాళ్ళు సార్ ఏం చెప్తారు సార్ टीम ఇచ్చేసిండ్రు నాకు ఆల్రెడీ ఎంజిఎం కూడా పోయినా అన్ని प्रूफ्स हैं एक बार सुनो सर आप सुन रहे तुम्हारा काम तुम ही गा रहे तो जवाब भी बोल रहे अलग बोल रहे जवाब मेरे को सुनो हम क्या चीज़ है आप क्या बोले हम दिलाते अंजलि तुम जाओ माँ इधर सुनो मेरी बात मैं वही बात बोलने जा रहा हूँ आप नहीं समझ रहे
నువ్వు శనివారం రోజు డిపోకి వచ్చినప్పుడు డిఎం గారు మండే రోజు వచ్చినాక చెప్పి పంపిస్తాంలేమ్మా నీకు డ్యూటీకి పంపిస్తాలే అని కూడా నేను అన్నా. ఈ సడన్లీ మరి పోలీస్ స్టేషన్ కేసు ఎందుకు వాళ్ళు పెట్టి సార్ డిఎస్ పంపిన వాళ్ళు అలవాటానికి ఎందుకు జటిలం చేసుకుంటారో నాకు అదే మీకు తెలియదు అర్థమైతే సార్. కామన్ గా డ్యూటీకి పంపిస్తాను డిఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నువ్వు అంత టెన్షన్ వెళ్ళిపోయినా కదా సార్ నేను. నువ్వు వెళ్ళిపోవమ్మా నేను చెప్తా మాట్లాడతా నువ్వు కూడా రా అని చెప్పిన. నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ మండే రోజు సార్ దగ్గరకు వచ్చి మాట్లాడితే అయిపోయేది. డిఎస్ పంపిన సార్ వాళ్ళు నేను షాక్ అయిపోయినా. డిఎస్ పంపిన వాళ్ళు చేయమంటే చేస్తలేరు సార్ అంటే టీటీఎస్ ఎప్పుడైతే డిపోస్ పేరు పంపారు కదమ్మా పంపినాక దాన్ని డిసైడ్ చేసి ఎందుకు పంపాలి ఒక్క నిమిషం ఏక్ బాత్ సునో సార్ కేసు అయింది ఏం కాలేదు దాని ప్రూఫ్ ఏం లేదు. టీటీఎస్ ఒకసారి నీకు డిపోస్ పేరు డిఎస్ పంపడం అనేది నాకు నచ్చలేదు సార్ అక్కడ ఏం లేదు. చూసి డిఎం గారిని డ్యూటీకి పంపిస్తారమ్మా నేను చెప్తాను కూడా 2 days తర్వాత నేను డిఎస్ పెట్టినాక డిఎం గారు ఏమో సార్ 2 days తర్వాత డిఎం గారు ఏమన్నారంటే పోయి కలవడం జరిగింది. పాయింట్ బి చేసుకుంటూ పోయి కలవడం జరిగింది. ఇద్దరు కూర్చుంటే ప్రూఫ్ పట్టుకరా గుంజినట్టు ఏమున్నది అన్నారు. అది రేప్ చేసిన ప్రూఫ్ కాదు సార్, అది చేయబట్టి గుంజిన ప్రూఫ్. దానికి కేసు ఉంటుందా సార్? అది కరెక్ట్ కాదు సార్. నా అవమానపడ్డ నేను మనస్తాపానికి గురైనా సార్. నేను రిపోర్ట్ రాని అన్నాం. ఏ రిపోర్టు వాళ్ళు అక్కడ రాసినట్టు అంటే ప్రూఫ్ ఉందా అడగలేదా సార్ మీరు? డెలివరీ డిఎం తీసుకురా బుక్ తీసుకురా 11 to 12 మెసేజ్ పెట్టినా కదా సూపర్వైజర్ గ్రూప్లో. ఆ డెలివరీ డిఎం చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.